హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా మన వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇవాల్టి వీడియో ఏమిటంటే ప్రతి శుక్రవారం మేము గడప పూజ చేస్తాము. ఈరోజు శుక్రవారం కాబట్టి మా గడప పూజని మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాం. ముందుగా గడపని శుభ్రంగా తుడుచుకోవాలి. తర్వాత పసుపుని గడపకి పూయాలి. గడపకు పసుపు కుంకుమ పూయడం మన సాంప్రదాయంలో చాలా పవిత్రమైనది. పసుపును లక్ష్మీదేవికి ఇష్టమైనదిగా భావిస్తాము. ఇంటిని శుభ్రంగా పవిత్రంగా ఉంచడానికి ఇది ఒక చక్కని మార్గం అని కూడా చెప్పచ్చు. గడపకి పూజించడం వల్ల ఇంట్లో ఎప్పుడూ లక్ష్మీదేవి నివాసం ఉంటుందని మన పెద్దలు చెప్తూ ఉంటారు. అలా పూసిన తరువాత పసుపు తడి ఆరకముందే కుంకుమ బొట్లు పెట్టాలి. మేమైతే కుంకుమలో కొన్ని వాటర్ కలిపి బొట్లుగా పెట్టాము. చాలామంది పొడి కుంకుమతో బొట్లు పెడతారు, అలాగన్నా పెట్టచ్చు. గడపకు కుంకుమ పెట్టడం మన సాంప్రదాయంలో చాలా విశిష్టమైనది. ముఖ్యంగా కుంకుమ లక్ష్మీదేవికి ప్రతీక. అందుకే గడపకు కుంకుమ పెట్టడం ద్వారా ఆ తల్లిని ఆహ్వానించినట్లు అవుతుంది. తద్వారా ఇంట్లో ఐశ్వర్యం, సౌభాగ్యం ప్రవేశిస్తాయని విశ్వాసం. అలాగే గడపను ఒక పవిత్రమైన స్థలంగా భావిస్తారు. కుంకుమ పెట్టడం వల్ల ఆ ప్రదేశంలో ఉండే ప్రతికూల శక్తులు తొలగిపోయి సానుకూల శక్తి పెరుగుతుందని నమ్ముతారు. ఇది ఇంటికి రక్షణగా కూడా నిలుస్తుందని చెప్తారు. కుంకుమ బొట్లు పెట్టిన తర్వాత ముగ్గు వేశాను. గడపకి ముగ్గు పెట్టడం మన సాంప్రదాయంలో చాలా శుభప్రదంగా భావిస్తారు. ఇది లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి ప్రతీకగా ఉంటుంది.